కాబట్టి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం మనం చేస్తే, ఒకటి వినాలి, రెండవది చేయాలి. అప్పుడే మనం బండ మీద ఇల్లు కట్టుకునే స్థితిలో ఉంటాం. అంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా, అంటే వాక్యము మనలో ఉన్నప్పుడు మాత్రమే ఎన్ని బాధలు వచ్చినా మనం ఆ వాక్యము ఆ బాధను అణిచివేస్తుంది. నీవు గనుక దేవుని మాటలు నీలో లేవనుకోండి, నీవు ఇసుక మీద కట్టుకున్న పునాదిలాగా ఇల్లు పడిపోద్ది. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని, ఆజ్ఞలను మనసులో దాచుకోవాలి, వాక్యాన్ని మనసులో దాచుకోవాలి, వాగ్దానాలు మనసులో దాచుకోవాలి. అప్పుడు నీవు పడిపోకుండా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడకుండా ఉంటావు, దిగులు పడకుండా ఉంటావు. సరే, ఆయన తర్వాత మనం మేలు చేస్తాడులే అని నిరీక్షణ కలిగి ఉంటావు పిల్లగా. కాబట్టి అబ్రహాముతో దేవుడు అన్నాడు, నిన్ను దీవిస్తాను, అనేక జనములకు నిన్ను ఆశీర్వకరంగా చేస్తాను. అయితే నువ్వు నా మాట వినాలి. ఏంటంటే నా మాట, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో.